హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకమ్మ ముచ్చట్లు. ఏంటివి? అలసందలు. మీకు తెలుసు కదా, ఈరోజు మనం అలసందలతో రాయలసీమ స్పెషల్ అయినటువంటి అలసంద గారెల్ని తయారు చేసేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. మార్నింగ్ టైం టిఫిన్గా కానీ, ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ముందుగా అలసందలు తీసుకున్నాను, ఒక హాఫ్ కేజీ. దానిలోకి ఒక 4 స్పూన్ల మినపప్పు తీసుకున్నాను. దీన్ని మనం కలిపేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ అలసంద గారెల్లోకి మినపప్పు అనేది వేస్తే అది కొంచెం బంకగా ఉండి బాగా గారెలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. అందుకని యూస్ చేస్తాం. ఇదిగోండి, కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. 8 గంటల వరకు నానపెట్టుకోవాలండి. అంటే మార్నింగ్ వేసుకోవాలనుకుంటే నైట్ నానపెట్టుకుంటే సరిపోతుంది, చక్కగా నానిపోతాయి. ఇదిగోండి, నేను మార్నింగ్కి చూస్తే ఇట్లా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని వడవేసుకోవాలండి. వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. వడగిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. వాటర్ అనేది చుక్క కూడా ఉండకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలోకి ఒక 10 పచ్చిమిరపకాయలు, అట్లాగే జీలకర్ర, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ అలసంద గారెలు క్రిస్పీగా చాలా బాగుంటాయి. నీళ్ళు అనేది యూస్ చేయకూడదండి. ఇలా కచ్చాపచ్చాగా చేసుకున్న తర్వాత ఇందాక మనం వడకట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఈ బొబ్బర్లు అలసందల్ని దీనిలో వేసుకొని కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా. అలా కచ్చాపచ్చాగా నూరుకోవటం వల్ల వడ అనేది చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఇదిగోండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా మిగిలినదంతా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం పలుకులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. దీనిలోకి ఇప్పుడు మనం ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలండి. దీనిలో వేసుకోవాలి. అట్లాగే జీలకర్ర, కరివేపాకు, ఇంకా కొత్తిమీర అన్నీ కలుపుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. అలసందలులో చాలా పోషక పదార్థాలు ఎక్కువ ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. సో ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని చూసారు కదా ఉండ ఎలా వస్తుందో. అసలు వాటర్ అనేది యూస్ చేయకూడదు. మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా అలా కలుపుకోవాలి. ఆనియన్ వేసాం కాబట్టి ఆ వాటర్దే సరిపోతుంది. ఇట్లా గారెలాగా మనము పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవటమేనండి. సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కాల్చుకోవాలి. రెడ్గా పైన అంతా రెడ్గా అవ్వాలి. చూసారు కదా, ఇలా కాల్చుకోవాలన్నమాట. చాలా బాగుంటాయండి. పచ్చిమిర్చి కారం వేసాం కదా, కారంగా పొలుకులు తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ కానీ లేదా చికెన్ కానీ మటన్ కర్రీస్ కానీ చాలా బాగుంటాయి. వేడివేడిగా తింటే అమోఘం. మీలో ఎంతమందికి అలసంద గారెలు అంటే ఇష్టం? ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.